బాహుబలి, RRR, RRR, పుష్ప, ఇవన్నీ కూడా 1500 కోట్లు 2000 కోట్లే సార్, 2000 కోట్లు సార్ సంపాదించింది. ఈ లిక్కర్ అవినీతిలో ఈ మేధావి టీం, ఈ అవినీతి సామ్రాట్ టీం, ఈ అవినీతి చక్రవర్తి టీం 18,000 కోట్లు సంపాదించారని మాకున్న సమాచారం సార్. ఈ సిట్ ఇవన్నీ కూడా బయటకు తీయాలి సార్. ఈ సిట్ బయటకు తీసి భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ నాయకత్వంలో ఒక మోడల్గా ఉండాలి సార్. అవినీతి చేయాలంటే కంగారు పడాలి సార్, ఎంతటి వాడైనా కూడా. దయచేసి ఆ రూపేణా కూడా ఎంతంత ఎవరెవరు ఎంతంత తెల్లారేటప్పటికి మేడలు కొట్టేశారు. సైకిల్ మీద తిరిగిన వాడు ఇంఫాలా కారులో తిరిగాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీటి కనుక చెప్పి కూడా ఇవన్నీ కూడా బయటకు తీయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను సార్. 5 ఏళ్లలో 99,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగితే 18,000 కోట్ల రూపాయల దారి మళ్ళిందని చెప్పి టెంటేటివ్గా మాకు తెలుస్తుంది. ప్రజల సొమ్ము కాదా సార్? నేను ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా మీరు? వైకాపా నాయకులారా, వైకాపా పెద్ద, వైకాపా చిన్న, పైనుంచి కింద వరకు నేను అడుగుతున్నా. అంబటి రాంబాబుని అడుగుతున్నా, ఆ గోడ మీద పిల్లి లాంటి రాజమండ్రిని అడుగుతున్నా. భారతదేశం అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ జరుగుతూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిత్వంలో ఈ మద్యం లావాదేవీల్లో నో ఆన్లైన్. దానికి కారణం ఏంటో చెప్పగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజున. మీరు సమర్థించుకుంటే నా తప్పని ఒప్పుకుంటా. ధైర్యం ఉందా? ఆయనకు కానీ, ఈయనకు కానీ, ఆయనకు కానీ, ఎవరికైనా ధైర్యం ఉందా?